వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. కేంద్రంలో ఎన్డీఏ 3.0 వచ్చింది. మరి మోడీ గతంలో దూకుడు కొనసాగుతుందా, లేదంటే మెజారిటీ తగ్గింది కాబట్టి ముక్కుతాడు పడబోతుందా? ఇండియా కూటమి పరిస్థితి ఏంది? లెఫ్ట్ పార్టీలు కూడా ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో భవిష్యత్తు ఎట్లుండబోతుంది? ఇలాంటి అంశాలను మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్కారం. ఏంటంటే ఇప్పుడు మోడీ 3.0 10 సంవత్సరాలు సొంత మెజారిటీ తోటి నిర్ణయాలలో కూడా ఒక దూకుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీకి సంబంధించి, మోడీకి సంబంధించి ఇప్పుడు 240 కాడ ఆగిపోవడంతో ప్రతిపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మరి ఎట్లా ఉండబోతుంది? గతానికి ఇప్పటికి నిర్ణయాల్లో ఆ దూకుడు తగ్గే అవకాశం ఉంటుందా? సిఏఏ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? మొట్టమొదటిది మీరు అన్నట్టు ఈ 10 సంవత్సరాల్లో 2 సార్లు జరిగిన ఎన్నికల్లో స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థానాలు సంపాదించుకొని బీజేపీ పరిపాలన చేసింది. ఈసారి 3వ దఫా గెలిచిన నేపథ్యంలో క్రచెస్ మీద ఆధారపడి, అంటే ఇతరుల మద్దతు మీద, ఇతరుల భుజాల మీద ఆధారపడి ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం, అలాగే నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, ఇంకా ఇతర చిన్న పార్టీల మీద ఆధారపడి, అలాగే సీటు రీత్యా 63 సీట్లు కోల్పోయింది. ఓటు రీత్యా కూడా అఖిల భారత స్థాయిలో ఓటు రీత్యా కూడా ఓట్లు కోల్పోయింది. అలాగే 400 అని వదలగొట్టారు. 415 నుంచి 400 ప్లస్, అలాగే 370 అని చెప్పేసి వదలగొట్టిన అది చేయలేదు. నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి తన యొక్క ప్రతిష్టని పణంగా పెట్టి ఓట్లు అడగడానికి మోడీ గారు ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆయన పోటీ చేసిన బనారస్లోనే ఆయనకు ఓట్లు తగ్గిపోయినాయి. కాబట్టి ఎటువంటి పద్ధతిలో చూసినా, ఏ వైపు నుంచి చూసినా బీజేపీకి ఇది శృంగభంగం జరిగినట్టు లెక్క. అంటే చావు తప్పి కన్ను లొట్టబోవడం ఉంటామే, అట్లాంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. అందుకని ఈరోజు బీజేపీకి జరిగిన, ప్రత్యేకంగా వ్యక్తిగా మోడీకి జరిగిన ప్రజల రుచి చూపించిన పరాభవాన్ని మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు. ఇది మనం చూడకపోయినా బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు చూసినట్టు కనపడుతుంది. చూసారో లేకపోతే నటిస్తున్నారో తెలియదు, కానీ వారు ప్రకటనలో ఆ ప్రకటనలో అర్థం ఏంటండి? ఇప్పుడు ఇటువంటి ఎదురు దెబ్బ కొంత రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కొంతమంది ఏమిటంటే ఈ గుణపాఠాలు సరిగ్గా నేర్చుకొని, చాలా మార్పులు చేసుకొని, చాలా మర్యాదతోటి, ఏకాభిప్రాయం సాధనతోటి అందరినీ కలుపుకొని పోతూ ప్రజారంజకంగా పరిపాలన చేసే అవకాశం ఉందని ఇప్పటికీ కొంతమంది మోడీ అభిమానులు, లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు మనకి కనపడుతున్నారు. రెండవది ఏంటంటే, ఇటువంటిది దెబ్బ తగిలింది. దీనికి సంఘ పరివార శక్తులకి, హిందూత్వ శక్తులకి ప్రమాదం లేకుండా వాటి వల్లనే ఇటువంటి ఎదురు దెబ్బ తగిలింది, ఓటమి తగిలింది అని చెప్పేసి తమ చర్మాన్ని రక్షించుకునే దానికి శక్తులు బలిపశువులను వెతికేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారేమో మేము ఈ ప్రజల యొక్క తీర్పు అనేది ఏం మాకు వ్యతిరేకం కాదు, రకరకాల కారణాలతోటి ఓట్లు సీట్లు తగ్గి ఉండొచ్చు, అది మా వలన కాదు అని చెప్పేసి చెప్పడానికి అటువైపు నుంచి ప్రయత్నం జరిగితే, ఇది ఒక వ్యక్తి వల్లనే అన్నీ జరిగిపోతున్నాయి, అట్లాంటి ఈగో సమస్యల మూలంగా, వాటి మూలంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజల నుంచి ఆ రకంగా దూరం అయిపోవడం పరిస్థితి వచ్చిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమకేం సమస్య లేనట్టు, తమ విధానాల వల్ల ఇది జరగనట్టు, మోడీ, అలాగే మోడీ అనుయాయులు, అలాగే బీజేపీ అనుయాయులు హిందుత్వ సిద్ధాంతాన్ని, ముస్లిం వ్యతిరేకతని ఒక ఉచ్చ స్థాయికి తీసుకెళ్ళి చాలా వికృతమైన పద్ధతిలో ప్రచారం చేసి హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి చేసిన ప్రయత్నం వల్ల జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్న నేపథ్యంలో దాన్ని కప్పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలోంచే మోహన్ భాగవత్ గారు మాట్లాడిన సందర్భం కానీ, వారి ఆర్గనైజర్ పత్రికలో వ్యాసాలు రాసిన సందర్భంలో కానీ ఆ రకంగా వీరు తమ మీదకు రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక రకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ పరివార శక్తుల్లో జరిగేది ఏంటంటే, ఒకరు నిజం మాట్లాడినట్టుంటారు, ఇంకొకరు అబద్ధం మాట్లాడినట్టుంటారు, ఒకరు ఇతరుల మీద తప్పులు నెట్టేట్టు ఉంటారు. అంటే వాళ్ళ పని విభజన,
వారే అన్ని వారే ప్రతిపక్షం లాగా, వారే అధికార పక్షం లాగా విమర్శ చేసి మిగతా విమర్శలకేమీ అవకాశం లేకుండా చేసే ఎత్తుగడలు, ఫ్యాసిస్ట్ ఎత్తుగడలు వీళ్ళు బాగా అమలు జరుపుతారు. గతంలో జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈ రకమైన వైరుధ్యం చూసి కొంతమందిలో అబ్బో మొహమ్మద్ బత్కార్ ఎంత బాగా చెప్పారు, మోడీ ఎంత తప్పట అని చెప్పేసి ఆ రకంగా అసలు సమస్యల్ని మర్చిపోయి, మోడీ ఏం చేశాడు ఈ ఎన్నికల్లో? ఆర్ఎస్ఎస్ చేశాడు, ఆర్ఎస్ఎస్ చేయమనే చేశాడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, దాని మౌలిక సిద్ధాంతాన్ని ముందుకి తీసుకొచ్చాడు. ఆ చేయమంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆ రకంగా చేయడం న్యాయం కాదు, దానివల్ల లోపం జరిగిందని చెప్తున్నారు. మోడీ గారు వల్ల లోపం జరిగింది, ఈ సిద్ధాంతం వల్ల లోపం జరగలేదని చెప్పేదానికి దాన్ని పక్కదోవ పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మోడీ ఈరోజు మూడో ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఇది మోడీ ప్రభుత్వం కాదు. ఈ హిందుత్వ శక్తులు దెబ్బతిని కన్నులు అట్టబోయి ఏర్పాటు చేసిన ప్రభుత్వంగానే దీన్ని పరిగణించాలి తప్ప ఒట్టి మోడీ యొక్క ప్రభుత్వమే అని చెప్పేసి మనం చెప్పడం న్యాయం కాదు. ఇది ఎందుకు న్యాయం కాదంటే, ఇప్పుడు రేపు ఈ మూడో దశలో కూడా మోడీ గారు అమలు జరపడానికి ప్రయత్నం చేసేది ఈ హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలే తప్ప వేరే అంశాలు కాదు. కాబట్టి ఈ హిందుత్వ అంశాలే ఇప్పుడు బీజేపీకి దెబ్బ తగిలితే మళ్ళీ అదే అంశాలని అమలు జరపడానికి ఆయన పూనుకుంటే మళ్ళీ సమస్యలు సృష్టిస్తాయి. అందుకని దూరం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అవి అమలు జరపొద్దని చెప్పేసి చెప్పడు భగవత్ గారు, కానీ ఆ అమలుకి తనకి సంబంధం లేదన్నట్టుగా ఈరోజు నటించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఏ నటనలు చేసినా ఏ నటనలే, కానీ రాబోయే ప్రభుత్వం పాత విధానాలనే అమలు జరుపుతారు. దాంట్లో కొద్దిగా ఎత్తుగడలు మారుస్తారు, ఎందుకంటే మిత్రులను కూడా కలుపుకోవాలి కాబట్టి. మిత్రులను కలుపుకొని పోవడం అంటే 10 సంవత్సరాల్లో మోడీ దూకుడుగా, ఉదాహరణకి మన నోట్బందీ కనీసం వాళ్ళ క్యాబినెట్కి చెప్పలేదన్న ప్రచారం జరిగింది. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి కానీ, ఈ వ్యవసాయ చట్టాల్లో రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలు ముందరకు వచ్చినాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో రాష్ట్రాల హక్కుల్ని కూడా గ్రాప్ చేసుకునే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అలాంటి దూకుడు స్వభావం ఉండే అవకాశం ఉంటుందా? ప్రజాస్వామ్య పద్ధతిలో చేయగలుగుతారా ఏంటి? సమస్య ఏంటంటే, మోడీ గారు ప్రజాస్వామిక పద్ధతిలో చేయడం లేదు, మిగతా వాళ్ళందరూ చాలా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నారని చెప్పేసి అనుకోవడం. చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేసినప్పుడు ఏం ప్రజాస్వామిక పద్ధతులు పరిపాలించాడు, ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఏమీ లేదు. అక్కడ నితీష్ కుమార్ గారు ఏమి పరిపాలన చేశారు, 5 నిమిషాలు అటు మారగలడు ఇటు మారగలడు. ఇటువంటి వాళ్ళు మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నంత కాలం మోడీ గారికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మాట్లాడినా ఇబ్బంది ఉండదు, మాట్లాడకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళ ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రయోజనం నెరవేరుస్తాడా లేదా మోడీ, వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తాడా లేదా మోడీ అనేది తప్ప మిగతా విషయాల మీద వీళ్ళకి పెద్ద తగాదాలు ఉంటాయని చెప్పేసి, ప్రజా సమస్యల మీద కానీ ఇంకో దాని మీద కానీ పెద్ద తగాదాలు ఉంటాయని చెప్పి అనుకోవడంలా. ఈ రోజు రైతు చట్టాలు చేయాలనుకోండి, రైతు చట్టాలకి వీళ్ళు ఫుల్గా అనుకూలమే. మోడీ గారి కన్నా ముందు 1996 వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పటి నుంచి అటువంటి చట్టాలు కావాలని చెప్పేసి అన్నవాళ్లే వీళ్ళందరూ. కాకపోతే కింది స్థాయిలో ఓటర్స్ని బట్టి వాటిని బట్టి సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రాల హక్కుల విషయంలో కాన్ఫ్లిక్ట్ ఏం రాదంటారా? రాష్ట్రాల హక్కులు ఉన్నాయనుకోండి, రాష్ట్రాల ఫెడరలిజాన్ని రక్షణ చేయాలని చెప్పేసే దృక్పథం ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా వైరుధ్యం వస్తుంది. తమ రాష్ట్రానికి ఒక ప్రయోజనం, మిగతా రాష్ట్రాలకు నష్టపోయినా పర్వాలేదు. ఫెడరలిజాన్ని రక్షణ అంటే అన్ని రాష్ట్రాల యొక్క ప్రయోజనాల రక్షణ, కేంద్రం యొక్క పెత్తనాన్ని నుంచి అన్ని రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను రక్షించడం అనేది ఫెడరలిజం. అటువంటి వైఖరి వీళ్ళందరూ, చంద్రబాబు తీసుకున్నా నితీష్ కుమార్ తీసుకున్నా ఖచ్చితంగా వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం వచ్చినప్పుడు వీళ్ళు గట్టగా నిలబడితే రాష్ట్రాల వైపున మోడీ గారు సర్దుకుంటాడా లేకపోతే ఎదురు తిరుగుతాడా, ప్రభుత్వాన్ని కోల్పోతాడా అనేది తేలుద్ది. కానీ అట్లాంటి వాటి మీద వీళ్ళకేం పెద్ద పేచీ లేదు. రాష్ట్రాల హక్కులు పోయినా వాళ్ళకేం ఇబ్బంది లేదు. తమ రాష్ట్రానికి కావాల్సిన లేదా అనేక సందర్భాల్లో తమ పార్టీకి లేకపోతే తమ బృందానికి లాభం కలిగే అంశాలని కొన్నిటిని, ఉదాహరణకి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి నితీష్ కుమార్ అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కూడా స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి గతంలో అడిగి ఇవ్వమన్న తర్వాత అది లేకపోయినా పర్లేదు, ఇంకోటి వస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. అక్కడ అట్లాంటి వాటిలో కొన్ని సర్దుబాట్లు చేశారనుకోండి, రేపు రాజధాని నిర్మాణానికి కొంత అదనంగా ఇచ్చారనుకోండి,
సర్దుబాటు చేసుకుంటారు. కానీ రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం, రాజ్యాంగంలో యూనిటరీ వ్యవస్థకి సరైన పద్ధతిలో నిష్పత్తిలో వ్యవహరించాలని చెప్పేసి ఒక బృహత్తరమైన విషయాల మీద వీళ్ళు ఏదో గట్టిగా నిలబడతారని చెప్పేసి అనుకోలేము. ఒకటి వీళ్ళు నిలబడతారా లేదనేది అంత ముఖ్యం కాదు. ఈరోజు రైతు చట్టాలు ఉపసంహరించబడి అంటే వీళ్ళందరూ అపోజ్ చేసిన దాన్ని బట్టి కాదుగా, రైతాంగం ఉద్యమం వల్ల వాళ్లే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి వాటికి ఇక్కడ ఫెడరలిజానికి సంబంధించిన అనేక అంశాలు, రాష్ట్రాలకు కావాల్సిన హక్కులు, డబ్బులు, నిధులు, స్కీములు, ఇటువంటి వాటిని అన్నిటిని అడిగి పోరాడే దానికి వీళ్ళు ముందుకి వస్తే వైరుధ్యాలు వస్తాయి. అట్లా వస్తారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. కానీ వీళ్ళని నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని తమకు అనుయాయులైన ప్రభుత్వాలతోటి ఎలా వ్యవహరించిందో వీళ్ళతో కూడా అదే వ్యవహరించుద్ది. జగన్ 5 సంవత్సరాల పాటు కాళ్ళకం మడుగులొత్తుతూ ఉన్నాడు కదా, కేసులు లేవు, ఏం లేవు, అందుకని ఉన్నారు. వీళ్ళకు కూడా కొన్ని అట్లాంటి సౌకర్యాలు మిగతా రాష్ట్రాలకు నష్టపెట్టి అయినా కొన్ని చేస్తారు. ఆ రకంగా ఇప్పుడు మంత్రివర్గ కూర్పులోనే చూడండి, రేపు ఎన్నికలు బాగా తొందరగా వచ్చే వాటిలో ఎక్కువ మంది మంత్రులను ఇచ్చారు, వాళ్ళ శక్తిని బట్టి కాకుండా ఇచ్చారు. రేపు వీళ్ళకు కూడా ఎప్పుడు కోపం రాకుండా ఉండేదానికి వీళ్ళకు కూడా కొన్ని సదుపాయాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కాకపోయినా వారి బృందానికి వాళ్ళకి మేలు చేసి కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఆ విషయాల్లో కొత్తగా బీజేపీ నేర్చుకోవాల్సిందేం లేదు. ఇంతకుముందు ఆ నైపుణ్యం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకోవడం, అదిరించడం, బెదిరించడం, చీల్చడం, ప్రలోభాలు పెట్టడం, వాటన్నిటిలో వాళ్ళు పెద్ద సిద్ధహస్తులే. అందుకని వీళ్ళని ఆ రకంగా ఉంచుకుంటారు. కానీ ప్రజా పోరాటాలు పద్దులున్నప్పుడు అప్పుడు ఈ పార్టీలు ఊగిసలాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ వీళ్ళ వ్యక్తిగతంగాను లేకపోతే ఈ పార్టీలు గాను మోడీ గాని చాలా స్పెషల్గా ఇబ్బందులు పెడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లానండి, ఇండియా బ్లాక్లో మీ సిపిఐఎం పార్టీ కూడా ఉంది. ముఖ్యంగా ఇండియా బ్లాక్ సంబంధించిన ఒక వైరుధ్యం, కేరళలో కాంగ్రెస్ మీ పార్టీ ఒక పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు. ఒక స్థాయిని దాటి విమర్శలు కూడా మీ పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. కానీ మళ్ళీ ఎన్నికల తర్వాత పర్యవసానాలు ఎట్లుంటాయి? కలిసి పనిచేస్తారా? ఆ బ్లాక్ అంతా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందా? ఇండియా బ్లాక్ సక్సెస్ అయింది అనుకుంటావచ్చా, ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఏమంటారు దీనిపై? మా ఎన్నికలకు ముందు వాస్తవంగా ఈ ఇండియా బ్లాక్ అనేది ఒక పరిణామంలో బలపడుతూ వచ్చింది. అది ఎన్నికల నాటికి అది ఒక బలమైన శక్తిగా ముందుకి వచ్చింది. మీరు మొదటి పాట్నా సమావేశం, బెంగళూరు సమావేశం, ముంబై సమావేశం, మధ్యలో 4 రాష్ట్రాల ఎన్నికలు అవి చూస్తే ఇవి అసలు చోటకు వస్తాయా పోతాయా అని చెప్పేసి అనుమానాలు. ఒకసారి ఎప్పుడైతే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ని అరెస్టు చేశారో ఆ తర్వాత అందరూ కూడగట్టుకుని ఒక చోటకు వచ్చారు. ఆ ప్రక్రియలో కేరళలో ఉండే వైరుధ్యం కానీ, బెంగాల్లో ఉండే వైరుధ్యం కానీ, ఆప్కి కాంగ్రెస్కి మధ్య ఉండే తగాదా కానీ, మమతా బెనర్జీకి కాంగ్రెస్కి మధ్య వచ్చిన తగాదా కానీ, అవన్నీ స్థానిక స్థాయికి పరిమితం చేసి అఖిల భారత స్థాయిలో సర్దుబాటు చేసుకుని ముందుకు వచ్చింది. అది ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు కల్పించింది. ఇప్పుడు అందుకనే బీజేపీకి అంత తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎటాకు ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి ప్రభుత్వం నడపడం కోసం ఐక్యత కాదు, ఇప్పుడు బీజేపీ అనుసరించే విధానాలని ఇంకా బలహీనం చేయడానికి ఐక్యత కొనసాగడం, ఈ సహకారం కొనసాగడం అవసరం అనేది సిపిఎం అభిప్రాయం. ఇది ఎంత మేరకు నెరవేరుద్ది, ఇది బలహీనపడుద్దా, ఇది బలపడుద్ది అనేది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంటుంది. కానీ మోడీ చెప్పిన ప్రకటనలు, ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకటనలు యథాతథంగా అమలు జరపడానికి పూనుకుంటే మాత్రం ఈ ఐక్యత బలపడుద్ది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఐక్యత ఈ పార్టీల మూలంగా జరగల, ప్రజల ఒత్తిడి మూలంగా జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి ప్రజల ఒత్తిడి ఈ పార్టీలను సహకరించుకునేట్టు చేస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్లో అంటే ఒక ఫలితాలు వెలువడగానే ఇండియా బ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఖర్గే కూడా మీడియా ముందుకు వచ్చి ఇండియా బ్లాక్ సమావేశం తర్వాత మాట్లాడిన నేపథ్యం చూసినాం. అంటే అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? ఎక్కడ అడుగు పడలేదు? అంటే మీడియాలో ఊహాగానాలు వచ్చినాయి, కానీ ఇండియా భాగస్వాములు అటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు అధికారంలో ఉన్నది మోడీ ప్రభుత్వం, రాష్ట్రపతి దానికి సానుకూలంగా ఉండే రాష్ట్రపతిగా ఉన్నారు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీని, అతిపెద్ద పార్టీని ప్రభుత్వానికి
పిలుస్తారు. ప్రభుత్వానికి ఒకసారి ప్రభుత్వంలో చేరిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను కొన్నింటిని ఆకర్షించుకొని నిలబెట్టుకోవడానికి పెద్ద కష్టమేమి కాదు. అందుట్లో దాని పార్టీల్లోనే ఆ పార్టీ తరఫున నిలబడి గెలిచిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి ఫిరాయించి బయటకు వస్తారని చెప్పేసి అనుకోవడం అత్యాశ అవుద్ది. అందుకని మన ప్రజాస్వామ్యయుతంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. దానికి ఆటంకంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించినట్టు ఇండియా కూటమి పార్టీలు వ్యవహరించినట్టుగా ప్రజలు భావించేదానికి అవకాశం మనం ఇవ్వకూడదు. అటువంటి పత్తులు వ్యవహరించకూడదు అని చెప్పేసి స్పష్టంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగతా ఊహాగానాలు చాలా వచ్చినాయి. వారిని ఆకర్షిస్తాను, వీరిని ఆకర్షిస్తారని చెప్పేసి వచ్చింది. కొంతమంది మా నాయకులు ప్రకటనలు చేశారు. మీరు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, నితీష్ కుమార్ని ఉద్దేశించి, మిగతా వాళ్ళని ఉద్దేశించి మీరు అటువంటి ప్రమాదకరమైన ఒక రాజ్యంలో మీరు భాగస్వాములు కావడం మంచిది కాదు, మీరు ఆలోచించండి అని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది, మమతా బెనర్జీ ప్రకటన చేసింది, ఉద్ధవ్ థాకరే ప్రకటన చేశారు, అది రౌత్ అని ఆయన ప్రకటన చేశారు. ఇటువంటి వాళ్ళు ప్రకటనలు చేసిన దాని మూలంగా, అది కూడా రహస్యంగా చేయాలి, బహిరంగ అప్పీల్ చేశారు. అప్పీల్ చేసిన దాని మూలంగా ఏదో లోపల ఏదో జరుగుతున్నట్టు కొంత ఊహాగానాలు జరిగినాయి. అటువంటిది లేదు, అటువంటి చేయదలుచుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెప్పేసి ఆ పార్టీ, ఏ పార్టీకి ఆ పార్టీ ఆలోచించిన ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి. ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఏమైనా నిర్ణయించుకొని దాని నుంచి బయటకు రావాలనుకుంటే అది వేరే విషయం. ఇతరత్ర కుట్రలు కుహకాలు చేసి తెర వెనక పనులు చేసి ఆ రకంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దానివల్ల ప్రజలకు ఏమి ఉపయోగపడడం లేదని స్పష్టంగా వామపక్షాలకునే, మా వామపక్షాల అభిప్రాయం, సిపిఎం అభిప్రాయం, ఇండియా కూటమి పార్టీల్లో చెప్పడం జరిగింది. దాదాపు మిగతా పార్టీలు కూడా అటువంటి అభిప్రాయంలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఇదే ఎన్డీఏ 0.3 ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న నేపథ్యంలో ఈ టీడీపీ కానీ అక్కడ బీహార్ నుంచి కానీ నితీష్ కానీ బయటికి వస్తే, అలాంటి పరిస్థితే వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం ఏం చేయరా? అంటే మొదటిది ఏంటంటే, ఈరోజు ఎన్డీఏ ఒక మేనిఫెస్టో ప్రకటించింది. అలాగే మిగతా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటించినాయి. మా ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు వాస్తవంగా వీళ్ళందరూ ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాల మీద వాళ్ళకి అభ్యంతరాలు అప్పుడు వ్యక్తం చేయాలి. ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు వస్తాయా లేదనేది చెప్పలేము. ప్రజా ఉద్యమం చాలా ఉవ్వెత్తున వస్తే ఇక తాము దెబ్బతింటామని చెప్పేసి వాటి నుంచి దూరం కావాల్సింది తప్ప మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఏదో పునరాలోచన చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే మోడీ గారు స్పష్టంగా రాబోయే కాలంలో చాలా సంస్కరణలు బ్రహ్మాండంగా అమలు జరుపుతాయని చెప్పన్నాడు. మీరు గత వారం రోజుల నుంచి చూస్తే అన్ని కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అటువంటి వాళ్ళందరూ చేస్తున్న ప్రకటనలు ఏమిటంటే, ఇప్పటి వరకు జరుగుతున్న సంస్కరణల వేగం బలహీనపడకూడదు, ఆ వేగం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఈ పార్టీలు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఇప్పుడు చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ ఈ పార్టీలను పెట్టుకున్నా, వాళ్ళ వెనక నడిపించేది కార్పొరేట్ సంస్థలు, ఆ కార్పొరేట్ మనీ, ఆ కార్పొరేట్ మీడియా పవర్, వీళ్ళందరినీ కలిపి సిమెంట్ లాగా, ఫెవికాల్ లాగా అతికించే శక్తి. ఆ శక్తికి భిన్నంగా దానికి కోపం తెప్పించే పత్రులు వీళ్ళు వ్యవహరిస్తారని అనుకోవడం లేదు. అందుకనే ఈరోజు మోడీ గారు కొన్ని అమలు జరపాలనుకుంటున్నాడు. ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటీకరించాలనుకుంటున్నారు. 4 లేబర్ కోడ్లని రాష్ట్రాల చేత అమలు జరిపించాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ నల్ల చట్టాలు, నల్ల చట్టాలు ఉన్నాయి, అదే రూపంలో అదే పద్ధతిలో చట్టాలు తేకపోవచ్చు, కానీ విద్యుత్ చట్టాన్ని, వాటికి 4 చట్టాల్లో ఉండే అనేక అంశాలని పరోక్షమైన పద్ధతిలో రాష్ట్రాల్లో, దేశంలో అమలు జరపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలకి గతంలో చంద్రబాబు, నితీష్ కుమార్ ఫుల్గా మద్దతు ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోతారని చెప్పేసి అనుకోవడంలా, వ్యతిరేకంగా సిద్ధాంతపరంగాను ప్రయోజనపరంగాను వాళ్ళకేమి వ్యత్యాసాలు లేవు. ఇక ప్రజా ఉద్యమాల్ని ప్రజ్వరిల్లినప్పుడు ఎవరెక్కడ ఉంటారనేది అప్పుడు ఆలోచించాలి తప్ప, అప్పటిదాకా వాళ్ళు ఏదో ఇతరత్ర కారణాల వలన ఎన్డీఏకి దూరం అవుతారని చెప్పేసి చెప్పలేం. అయితే వాళ్ళు కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఆ రాష్ట్రాల్లో ప్రజల్ని రేపు బీహార్లో మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపాలి తొందరగా, అంటే పూర్తి కాలం కాకముందే ముందుగా ఎన్నికలు జరపాలి, దానికోసం బీజేపీ సహకరించాలని చెప్పేసి నితీష్ కుమార్ కోరుకుంటున్నారు. అటువంటి వాటిల్లో ఏమైనా వైరుధ్యాలు రావాలి తప్ప
మామూలు విధానపరమైన ప్రజలకు సంబంధించిన అంశాల మీద పెద్ద వైరుధ్యాలు ఏమి రావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ, చాలా కక్షపూరితమైన ఆ, ఆ, నిర్ణయాలకి వాటికి జగన్ ప్రభుత్వంలో గురయ్యాడు. బహుశా ఈ జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుల నుంచి తప్పించుకొని ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి విషయాల మీద ఏం చేయాలి? ఇట్లాంటి వాటి మీద వస్తే అటువంటి వాటి మీద తగాదాలు పెట్టుకునే అంత ఆ, ఆ, తెలివి తక్కువగా బీజేపీ వ్యవహరించుద్దా, మోడీ గారు వ్యవహరిస్తారో చూడాల్సి ఉంటుంది. మీ లెఫ్ట్ పార్టీలు, ముఖ్యంగా సిపిఎం లెఫ్ట్ పార్టీలు ప్రతిపక్షంలో ఇప్పుడు 8 సీట్లు ఉన్నట్టున్నాయి. ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నాయి? మొదటిది, ఈ ఈరోజు బీజేపీ బలహీన పడిపోయినా కానీ ఈ హిందుత్వ భావజాలం ఏం బలహీన పడిపోలే. ఆ హిందుత్వ భావజాలాన్ని ఇంకా బలపరుచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఈ ఎన్నికల ఫలితాలు చూసినా కానీ ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న ఇది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీ ఓటింగ్ శాతం పెంచుకుంది. బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతుందంటే హిందుత్వ భావజాలని వ్యాపించడానికి మంచి అవకాశాలు పెంచుకుందనేది. అలాగే యూపీ, మహారాష్ట్ర, బెంగాలు ఇటువంటి రాష్ట్రాల్లో బాగా చౌ దెబ్బతిన్నా మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, లేకపోతే జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టుని అలాగే కొనసాగిస్తుంది. అందుకని ఈ హిందుత్వ మతోన్మాద బలాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అది దాన్ని ఇంకా బలహీనం చేసి లౌకికవాదాన్ని రక్షించుకోవాలి. ఆ లౌకికవాద రక్షణకి ముందుకు వచ్చే వాళ్ళందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఇంకా మాకు ఉంది, కొనసాగుతుంది. కొంతమంది అంతా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు, అంతేమీ అయిపోలేదు. అందుకని ఈరోజు ఇండియా కూటమి పేరుతోటి ఎవరెవరైతే సహకరించుకుంటున్నారో ఆ సహకారం ఇంకా బలపరచుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప దాన్ని బలహీనపరచుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇది సిపిఎంకు కొంత ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే ఈ ఇండియా కూటమి పార్టీల్లో ఉన్న ప్రధానంగా కాంగ్రెస్ తోటి మాకు తగాదా ఉంది. కేరళ ఏం అయిపోలేదు. ఇప్పటికీ ఇక్కడ పరస్పరం విమర్శలు చేసుకొని, ముఖ్యంగా ఈరోజు కేరళలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా కూల్చిపోవాలి, ఎంత తొందరగా అధికారకు రావాలనే పత్రలోనే కాంగ్రెస్ ఇక్కడ వ్యవహరిస్తుంది. ఆ వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే మమతా బెనర్జీ రోజు అంటుంది సిపిఎం వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది ఇండియా బ్లాక్, అది కుదరదు అని చెప్పేసి ఈ మధ్య కూడా ఒక ప్రకటన చేసింది. కాబట్టి ఇటువంటి వైరుధ్యాలు ఉన్నా అవి మాకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నా. పార్టీ ప్రయోజనం దీనికన్నా ఇంకా పెద్ద ప్రయోజనం దేశ ప్రయోజనం. అందుకనే దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే కొన్నిసార్లు ఇటువంటివన్నీ దిగమింగి ఈ అందరి యొక్క సహకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా రాబోయే కాలంలో కొనసాగుతుంది. దానికన్నా మించి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తన యొక్క సంస్కరణల్ని, ప్రజా వ్యతిరేక విధానాలని వదిలిపెట్టదలుచుకోవాలి, ముమ్మరంగా కొనసాగించదలుచుకుని ఉంది. అందుకని రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ భారాలు పడేది. గత 10 సంవత్సరాల్లో పడిన దానికన్నా ఇంకా తీవ్రమైన భారాలు ఇప్పుడు పడే అవకాశం ఉంది. మీరు ఈ 2-3 రోజుల పేపర్లు చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పట్టణాల్లో 9% వచ్చింది ఇన్ఫ్లేషన్ అని చెప్పంటున్నారు. నిరుద్యోగం పెరిగిపోయింది. ఆఖరికి మోడీ గారిని ఆకాశానికి ఎత్తి పొగిడే పనగారియా అని చెప్పి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్కి, ఇప్పుడు లేటెస్ట్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. వారు నిన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉద్యోగాలు కల్పించకపోతే చాలా నష్టం జరుగుద్ది, కాబట్టి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకి ఎక్కువ పెట్టుబడులు వచ్చేట్టు చేయాలి. రేపు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ చాలా కీలకమైన బడ్జెట్ అని చెప్పేసి పత్రంలో ఆయన ఉపన్యాసం చేశారు. వాళ్ళు కూడా గమనించాల్సినంత స్థాయిలో నిరుద్యోగం ఈరోజు ఉన్నాయి. ఇవన్నీ చాలా భారాలు మోపినప్పుడు ప్రజలు రంగంలోకి వస్తారు. నీ గురించి నా గురించి చూడరు. వామపక్షాల గురించి కూడా వాళ్ళు ఎదురు చూడరు. చాలా గతంలో వచ్చినట్టు ఇంకంతకన్నా విస్తృతంగా పోరాటాలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఎవరు నిర్వహిస్తే, ఎవరు ప్రోత్సహిస్తే అగ్నివీర్ వ్యతిరేకంగా, స్కీమ్కి వ్యతిరేకంగా యువకులు దేశవ్యాప్తంగా వచ్చారు. అటువంటి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ పోరాటాల్లో ఎలా వాటిని ప్రజా అనుకూలమైన, ప్రజాస్వామికయుతమైన విధానానికి, పరిపాలనకి వాటిని మళ్లించాలి. అలాగే ఈ హిందుత్వ మతోన్మాద శక్తుల్ని, ఆలోచనల్ని బలహీనమై అన్ని తరగతుల ప్రజల ఐక్యతను పెంపొందించేదానికి వాటిని ఎట్టా
తీర్చిదిద్దాలనేది ఒక పెద్ద కర్తవ్యం. ఆ ముఖ్యంగా కర్తవ్యాన్ని ఎట్లా తీసుకుంటుందా ముఖ్యంగా సిపిఎం? వామపక్షాల ముందున్న ఛాలెంజ్ ఇది. ఇప్పుడు పెద్ద మేము ఈ పార్లమెంట్లో ఎక్కువ బలపడ్డామని చెప్పలేం కానీ పోయినసారి సిపిఎంకి 3 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు 4 అయినాయి. మొత్తం వామపక్షాలు కలిపితే 8 అయినాయి. పార్లమెంట్లో ఆ చిన్న శక్తి మార్జినల్గా పెరిగినప్పటికీ దాన్ని ఇంకా సమర్థవంతంగా వినియోగించుకుంటాం. దానికన్నా మించి బయట ఈ ఈ లౌకిక శక్తులన్నింటినీ సమీకరించి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే దాంట్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా మంచి కృషి చేస్తాం. ఇప్పుడు బలహీనమైన నేపథ్యంలో రాయితీలు రాబట్టుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి దాని మీదే వామపక్షాలు కేంద్రీకరిస్తాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీకి మీరు ప్రస్తావించినట్టు చంద్రబాబు లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన పరిస్థితిని ఊహించలేము. అలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇప్పుడు నెరవేర్చుకునే అవకాశం ఉందా? స్టీల్ ప్లాంట్ను కానీ నిలబెట్టుకోవడం కానీ ఇలాంటి కీలకమైన అంశాల్లో అంత దూకుడుగా చంద్రబాబు వ్యవహరిస్తాడా? ఆ అవకాశం మోడీ ప్రభుత్వం ఇస్తుందా? బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఉండదు? అంటే మొదటిది ఏంటంటే ఇప్పటి వరకు వామపక్షాలుగా సిపిఎంగా మేము ఆలోచించేది, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోకి బీజేపీ మతోన్మాద శక్తులు చొచ్చుకుపోవాలని చాలా ప్రయత్నాలు చేసిన ఇప్పటి వరకు జయప్రదం కాల. అది వామపక్షాల కృషి కీలకంగా ఉంది. వామపక్షాలే కాకుండా ఏదో ఒక రకమైన కారణం మూలంగా అటు జగన్, ఇటు తెలుగుదేశం కానీ, అటు వైఎస్ఆర్పి కానీ, గతంలో కాంగ్రెస్ కానీ మొత్తం మీద రకరకాల కారణాలతోటి దాన్ని లోపలికి రాకుండా ఇప్పటి వరకు నిలవరించగలిగాం. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏని ఏర్పాటు చేసి ఆ ఎన్డీఏలో భాగస్వామ్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనడం మానేశారు. ఎన్డీఏ అని చెప్పడం. ఎన్డీఏ అంటే బీజేపీ ట్రేడ్ మార్క్ తప్ప తెలుగుదేశం ట్రేడ్ మార్క్ ఎగిరిపోయింది. ఆ రకంగా తమ ట్రేడ్ మార్కుల్ని వదిలేసి బీజేపీ ట్రేడ్ మార్కులో చేరిపోయిన పరిస్థితి, ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి పట్టింది. దాని నుంచి ఈ బలాన్ని, వీళ్ళు ఇచ్చిన బలాన్ని ఆసరాగా చేసుకొని ఒక కాళ్ళు పెట్టి ఇక్కడ బలపడాలనే ప్రయత్నం చేస్తుంది. అది ఒక రాజకీయమైన ప్రమాదం. ఇక రెండవ విషయం ఏంటంటే ఆ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు మొదట ఉన్నప్పుడు అది సక్రమంగా చేయలేదు. జగన్ వచ్చి మరి ఇంకా అధ్వానం చేశాడు. ఇప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధిని పెద్ద మ్యాండేట్ ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ మ్యాండేట్ను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారా లేదనేది ఇప్పుడు ముఖ్యమైన అంశంగా ఉంది. ఒకటి మాత్రం జరగవచ్చు, ఎందుకంటే ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు రాజధాని అమరావతిలో ఉండాలని. అలాగే విశాఖపట్నం మాకు కావాలని చెప్పేసి అక్కడేమి ప్రజలు గట్టిగా దాని ప్రాతిపదికమేమి అక్కడ కూడా తెలుగుదేశంనే గెలిపించారు. కాబట్టి నిరాఘాటంకంగా స్పష్టమైన పద్ధతిలో అక్కడ రాజధాని నిర్మించవచ్చు. కానీ మళ్ళీ రాబోయే కాలంలో ఇంకోరెవరో గెలిచి ఇంకోరెవరో కలగకుండా ఒక పటిష్టమైన చట్టబద్ధమైన పద్ధతిలో దానికి తీసేయాల్సింది. దీనికి కేంద్రమో లేకపోతే ఇంకోరో అడ్డం పడకుండా ఉండొచ్చు. అది కొంత ఈ ఎన్నికల తర్వాత జరిగే ఒక మేలు అది ఉంది. ఇక అంతకు మించి ఈరోజు మోడీ స్పెషల్ స్టేటస్ ఉందనుకోండి, గతంలో చాలా ఫెరోషియస్గా ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత అందరూ సర్దుకొని చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగా అది రాకపోయినా మనకు వేరే పద్ధతిలో ఉపయోగపడొద్దులే అని చెప్పేసి ఆయన మొదటిసారి చెప్పాడు. కాబట్టి ఈ ప్రజల కన్జంప్షన్ కోసం, ప్రజలను కొద్దిగా భ్రమపెట్టడం కోసం, నొప్పించకుండా ఉండేదానికోసం ఈ స్పెషల్ స్టేటస్ గురించి కొంతకాలం మాట్లాడతారు. అంతకన్నా మించి దాని వరిగే ఇదేమీ లేదు. ఆ స్పెషల్ స్టేటస్కు బదులు ఇదిగో ఇంకోటి ఏదైనా సాధించాం, ఒక ప్యాకేజ్ సాధించామని చెప్పేసి అట్లాంటిది ఏదైనా ఒక ప్రకటన చేయించేదానికి అట్లాంటికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు. కానీ అంతకన్నా మించి ఈ ఎన్డీఏ సర్కార్లో తెలుగుదేశం చేరిన దానివల్ల రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఒరుగుద్దని చెప్పేసి ఏమీ నేను అనుకోవడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసే తప్పుడు నిర్ణయాల ప్రభావం మాత్రం పూర్తిగా ఉంటుంది. ఇక ఆ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఏదైనా అంశం ముందుకు పోతే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క
రాష్ట్రంలో ఉండే వనరులు ఆధారం మీద ఏం చేయగలిగితే దాన్ని బట్టి ముందుకు పోవాలి తప్ప కేంద్రం ఆ, ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి చాలా పెద్ద ఎత్తున వనరులు వినియోగించి చేస్తుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు. తెలంగాణలో కూడా 4 సీట్లున్న ఎంపీ కాస్త 8 అయినాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ విభజన హామీలు 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. విభజన హామీల మీద అఖిలపక్షం వేసుకొని ఢిల్లీకి పోతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మరి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? తెలంగాణలో ఆందోళనకరమైన విషయమే. ఉమ్, 19% గత పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఉన్న ఉమ్, ఓట్లున్న బీజేపీ ఇప్పుడు 35%కి ఈరోజు అకస్మాత్తుగా పెరిగిపోయిందని చెప్పేసారంటే ఉమ్, అది ఆందోళన. నాలుగు నాలుగు సీట్ల నుంచి 8 సీట్లు పెరగడం కూడా ఉమ్, ఆందోళనే. అందుట్లో ఒకటి 4,000 ఓట్లతోటి ఓడిపోవడం అని చెప్పేసి ఇది ఇంకా ఉమ్, ఆందోళన కలిగించే విషయం. వీటన్నిటికీ ఇటు అధికారం ఉన్న కాంగ్రెస్, అంతకుముందు అధికారం చలాయించిన బీఆర్ఎస్, వీళ్ళు ఇద్దరు బాధ్యత వహించాలి. ఉమ్, వీటి బీజేపీకి వచ్చిన ఓట్లలో అత్యధిక భాగం బీఆర్ఎస్ నుంచి వచ్చింది. కాంగ్రెస్ నుంచి కూడా గణనీయంగా బీజేపీకి పోయింది. ఏదో ఒకరి నుంచి పోయినాయి కాదు. మొత్తం 39 స్థానాలు ఈరోజు బీఆర్ఎస్కి ఉంటే 33 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ. ఉమ్, అసెంబ్లీలో 39 వాళ్ళు గెలిస్తే 33 స్థానాల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. అలాగే ఇప్పుడు 64 స్థానాలు వచ్చినాయి అని చెప్పేసి కాంగ్రెస్ మీసాలు మెలేస్తుంది. ఈ 64 స్థానాల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఆ రకంగా, అంటే తమ పార్టీల వెనకున్న జనాన్ని నిలబెట్టి తమకు వేయించుకోవడం అనేది కాదు, తాము వ్యతిరేకిస్తున్న బీజేపీ వైపుకి మళ్ళకుండా చూడటం ప్రభుత్వాలు. అందులో బీఆర్ఎస్ పాత్ర ఇంకా చాలా అన్యాయమైంది. వామపక్షాలని మునుగోడులో ఉపయోగించుకున్నారు. వామపక్షాలతోటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో వామపక్షాలను కలుపుకోలేదు. కలుపుకోకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వామపక్షాలను కలుపుకున్నారంటే మీ సంగతి చూస్తామని చెప్పేసి బీఆర్ఎస్ని బీజేపీ బెదిరించి కూడా ఉండొచ్చు. అందుకని వామపక్షాలతోటి ఉంది. అదే వామపక్షాలతోటి కాంగ్రెస్ కూడా ఆ రకంగానే వ్యవహరించింది. వామపక్షాలతోటి సరైన పద్ధతిలో సయోధ్యగా పెద్ద ఉమ్మడి క్యాంపెయిన్ చేస్తే మహబూబ్నగర్ సీటు ఓడిపోవాల్సిన అవసరం లేదు. వామపక్షాలకి లక్షల ఓట్లు లేకపోవచ్చు, కానీ 4-5 వేలని ఓట్లను అటు ఇటు మార్చగలిగిన శక్తి ఉన్నది. అప్పటికీ వామపక్షాలు మద్దతు బహిరంగ ప్రకటించినాయి. కనీసం ఎక్కడో కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తిగతమైన చొరవతోటి కొంతమంది ఎవరైనా వామపక్షాలతోటి సహకరించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారు తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఖాతరు చేయలేదు. కాబట్టి వామపక్షాలు సమకూర్చగలిగిన ఓట్ల కన్నా అది సృష్టించే ఒక రాజకీయ ఎజెండా ఉపయోగపడుతుంది. ఆ రూపంలో ఇక్కడ జరగలేదు కాబట్టి కొంత ఇక్కడ అదనంగా బీజేపీకి లబ్ధి జరిగింది, లేకపోతే దాన్ని పరిమితం చేయగలిగి ఉండేవాళ్ళం. అది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకా పగడ్బందీగా ఉంటే ఇంకా ఎక్కువ చేయగలిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక పార్టీ రాజకీయ ఉనికి ఏమవుద్దనే స్థితికి వచ్చేసింది. ఇంకో పార్టీ నిన్నగాక మొన్న అధికారానికి వచ్చి ఏం అధికారం చెలాయించగలం, ఈ అధికారం ఉంచుకొని కూడా బీజేపీని నిలవరించలేకపోయామని చెప్పేసి ఆత్మశోధన చేసుకోవాల్సిన స్థితికి వాళ్ళు వచ్చారు. ఖర్గే గారు వాళ్ళ సిడబ్ల్యూసీలో ఉపన్యాసం చేశారు. మనం అధికారం లేని చోట ఎక్కువ గెలిచాం, మనం నిన్నగాక మొన్న అధికారం వచ్చిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి, ఎట్లా అయిపోయాం, కర్ణాటక చూడండి, ఆంధ్ర తెలంగాణ చూడండి అని చెప్పేసి ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఇక్కడ సిపిఎం రాష్ట్ర కమిటీ స్పష్టంగా ఉన్నది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ మతోన్మాదం బీజేపీ విజయాలు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో హైదరాబాద్లో జరిగినాయి, ఇంకా దక్షిణ తెలంగాణలో లేదు. ఒక రకంగా కమ్యూనిస్టుల యొక్క ప్రభావం బలంగా ఉంది దక్షిణ తెలంగాణలో. కాబట్టి అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కానీ కమ్యూనిస్టులు సృష్టించిన బీజేపీ భావజాలానికి వ్యతిరేకత కానీ అది కాంగ్రెస్కి ఉపయోగపడింది. అంతమేరకు అక్కడ నిలవరించగలిగింది. ఇప్పుడు వారు స్థిరపడిపోకుండా ఎలా ఈ భావాల్ని వెనక్కి కొట్టాలి అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. దాని గురించి కూడా చర్చించాం. కొంత ఆలోచనలు ప్రణాళికలు రూపొందించేదానికి అవకాశం ఉంది. ఇది అఖిల పక్షాలని కలుపుకొని తెలంగాణ ఈ విభజన హక్కులను సాధించే అవకాశం ఆ వైపు సీఎం ప్రయత్నించే అవకాశం ఉందా? ఎట్లా ఉండాలి కాంగ్రెస్ పాత్ర తెలంగాణలో? అంటే అది కాంగ్రెస్ చెప్పాల్సింది. కాంగ్రెస్ పార్టీ
ఆమ్, ఒకటి దాని రాజకీయ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఈరోజు దేశంలో ప్రమాదమే కాదు, రాష్ట్రంలో ప్రమాదం వచ్చింది కాబట్టి మన దృష్టి అంతా, రాజకీయ దృష్టి అంతా బీజేపీ ఆలోచన ధోరణి బలహీనం చేయాలని చెప్పేసి ఆమ్, అది దానికి బలంగా ఉందా లేదనేది మొదట తెలుసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యర్థే, ఆ, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ప్రత్యర్థులు అనుకోవచ్చు. ఎవరు ప్రత్యర్థులైనా అందరికీ ప్రత్యర్థి బీజేపీ అనుకునే ధోరణి ఉండాలి. కాంగ్రెస్కి అట్లా ఉందా అంటే కొన్ని ప్రకటనలు కొన్ని చూస్తే అట్లా కనపట్లేదు. అది ఒకటి రావాలి. రెండవది ఏంటంటే బీజేపీ ఎటువంటి ఏ రకమైన నినాదాలని వాటిని అన్నిటిని తీసుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందో వాటిని వమ్ము చేయాలి. ఉదాహరణకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఉంది, దాని చుట్టుపక్కల ఉంది. ఆ, అక్కడ ఈరోజు కాంగ్రెస్ దెబ్బతింది. ఆ, మల్కాజిగిరిలో శాశ్వత ముఖ్యమంత్రి గారే ఎంపీగా ఉన్నారు, అక్కడ దెబ్బతింది. పక్క చేవెళ్ళ చూడండి, ఈ మెదక్ చూడండి, వీటన్ని వాటిలో ఉంది. కాబట్టి ఇక్కడ వర్కింగ్ క్లాస్ ప్రధానంగా ఉంది. వర్కింగ్ క్లాస్ కాంగ్రెస్ పార్టీని కాదనుకుని బీజేపీ వైపుకి ఎందుకు మళ్ళీ వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పూర్తిగా వర్కింగ్ క్లాస్ని అన్యాయం చేసింది, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి అటువంటి వాటిని నిర్దిష్టంగా కాంగ్రెస్ ఆలోచన చేసి ఏదైనా నిర్దిష్టమైన చర్యలు, లౌకికవాదాన్ని పెంపొందించి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సిపిఎం మర్తిస్తుంది. వారు అటువంటివి ధోరణి ప్రదర్శించకపోతే శక్తి మేరకు ఇటువంటి శక్తులన్నింటిని కూడగట్టి వామపక్షాలే ఆ పాత్రని నిర్వహిస్తాయి తన శక్తి మేరకు రాబోయే కాలంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవుల్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ ఏర్పడ్డ ఎన్డీఏ 3వ దఫా ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలను రాఘవుల్ గారు మీ ముందు ఉంచారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీలకు సంబంధించిన అంశాలు కూడా మీ ముందు ఉంచారు. మరి రాఘవుల్ గారు చెప్పిన అంశాలపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.